ఆయనకు తెలుసు ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్లు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. 1000 ఇండ్లు ఒకటే దగ్గర 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని ప్రభుత్వం ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన ఏదో బఫర్లో ఉండద్దు, ఇండ్లో ఉండద్దు, అండ్లో ఉండద్దు, ఉంటే ఊకోను అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని నేను కోరుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు ఆయన నియోజకవర్గం కొడంగల్లో కోస్గి అనే ఊర్లో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్గి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎరికేనా మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగాలు ఉన్నది. ఆ ఏరియా పేరే రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాలాబులనే కట్టుకున్నాడు, చెరువులనే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది ఊలగొట్టాడట, దాన్ని ఎవడు ముట్టద్దట. ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముడితే ఊకుంటాడా? అధికారుల ఉద్యోగాలు ఊస్ట్ అయిపోతాయి, అది ముట్టరట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్లో, అది కూడా శిఖంలోనే ఉన్నది. దాన్ని బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గరీబోళ్ళకే తప్ప పెద్దోళ్ళకు ఉండయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనది కూడా శిఖంలోనే ఉన్నది, హుస్సేన్ సాగర్ మన ఉస్మాన్ సాగర్లా, దాన్ని ఎవడు ముట్టడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయనది కూడా అందులోనే ఉన్నది శిఖంలా, దాన్ని ఎవడు ముట్టడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్, దాన్ని ముట్టే దమ్మెవనికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇటు అటు ఉన్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కవతల వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే